వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుక జీకే పార్ట్ కూడా చూస్తున్నాం కదా. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈరోజు మనకి జూన్ 2025 ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఒక యాడ్ వచ్చింది. ఇందులో కూడా మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. సో ఈరోజు జూన్ 20 కదా, టుమారో ఈజ్ జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే. సో అది మనకి 11th ఇంటర్నేషనల్ యోగా డే 2025 జరుపుకోబోతున్నాం మనం. టుమారో ఇట్స్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ విశాఖపట్నం. సో ప్రైమ్ మినిస్టర్ మోదీ ఈజ్ అటెండింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడే ఇదే యాడ్లో కింద మనకి థీమ్ ఇచ్చారు, యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అని చెప్పి. సో ఈ థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. 2025కి గాను ఈ థీమ్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి నెంబర్ ఆఫ్ అరెస్ట్స్ మేడ్ అండర్ కేరళస్ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ అని చెప్పిచ్చారు కదా. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ ఎవరు స్టార్ట్ చేశారు, ఏ స్టేట్ స్టార్ట్ చేసింది రీసెంట్లీ అని చెప్పేసి ఇంపార్టెంట్. మనకి కేరళ స్టేట్ స్టార్ట్ చేసింది. అండ్ కేరళ చీఫ్ మినిస్టర్ ఎవరంటే మనకి పినరయి విజయన్. అండ్ కేరళ గవర్నర్ ఎవరు అంటే విశ్వనాథ్ రాజేంద్ర ఆర్లేకర్. అండ్ ఇక్కడ చూస్తే మనకి టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్ పేజ్లో వై ఆర్ ఆయిల్ ప్రైసెస్ రైజింగ్ అమిడ్ ఇరాన్ ఇజ్రాయిల్ వార్ అని చెప్పి హెడ్లైన్తో ఇచ్చారు. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఉంటుంది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది ఇరాన్కి పక్కనే ఉంటుంది, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. సో అది క్లోజ్ చేసినట్లయితే వై ఇట్ ఈస్ ఎ థ్రెట్ టు ట్రేడ్ స్టెబిలిటీ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. అండ్ అలాగే మనకి ఇండియన్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, ఆ బాస్కెట్ అనేది డైవర్సిఫైడ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ క్లియర్గా ఇచ్చారు. సో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం ఈ ఆర్టికల్లో. సో మనకు తెలిసిందే కదా, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది. దానివల్ల సో ఆయిల్ సప్లైస్ అనేవి గ్లోబలీ కూడా డిస్రప్ట్ అవుతాయి డెఫినెట్లీ. ఎందుకంటే ఇరాన్ ఈజ్ ఏ మేజర్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ నేషన్ కాబట్టి. అండ్ ఇక్కడ చూస్తే వెస్ట్ ఏషియాలోనే మేజర్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అన్నీ ఉన్నాయి. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతర్, కువైట్, ఇరాన్, ఇరాక్ ఇవన్నీ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ నేషన్స్. ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఆల్ ఓవర్ ద గ్లోబల్ సప్లై అనేది ఉంటుంది ఈ వెస్ట్ ఏషియా నుంచే. సో దాట్ అక్కడ టెన్షన్స్ ఉంటే మాత్రం ఈ గ్లోబలీ ఎకానమీ అనేది డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ చూస్తే వై ఆర్ ప్రైసెస్ రైజింగ్, ప్రైసెస్ ఎందుకు రైజ్ అవుతున్నాయని చెప్పేసి ఇచ్చారు. ఎందుకంటే ఇరాన్ రిపీటెడ్గా మనకి థ్రెట్ చేస్తుంది. స్ట్రైట్ మనకి అంటే గ్లోబల్ లీడర్స్ అందరికీ థ్రెట్ చేస్తుంది ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని క్లోజ్ చేస్తామని చెప్పేసి. ఇన్ కేస్ అది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జనరల్లీ మనకి పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ని కనెక్ట్ చేస్తుంది. అదొక చోక్ పాయింట్ కింద. చోక్ పాయింట్ అంటే నథింగ్ బట్ అక్కడ ఒక నారో ఛానల్, అంటే ఒక నారో ప్యాసేజ్ అని చెప్పేసి అర్థం వస్తుంది. ఆ నారో ప్యాసేజ్ దేనికి అంటే టు వైడ్లీ యూజ్డ్ గ్లోబల్ సీ రూట్స్. సో ఆ నారో ప్యాసేజ్ ద్వారా గ్లోబల్ సీ రూట్ అనేది ఆధారపడి ఉంది. దాని ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఆయిల్. సో అది ఒక చోక్ పాయింట్ కింద యాక్ట్ చేస్తుంది. సో అది కానీ క్లోజ్ చేస్తామని చెప్పేసి ఇరాన్ చెప్తుంది. ఇన్ కేస్ క్లోజ్ చేస్తే కానీ పొటెన్షియల్ డీలేస్ ఇన్ సప్లై డీలే అవుతుంది. అండ్ అలాగే రైజ్ ఇన్ షిప్పింగ్ అండ్ ఇన్సూరెన్స్ కాస్ట్, ఎందుకంటే వేరే రూట్ తీసుకొని రావాలి. సో మిగతా రూట్స్ అన్నీ దూరంగా ఉంటాయి. సో దాట్ కాస్ట్ అనేవి పెరిగిపోతాయి. సో ఇంక్రీజ్డ్ ప్రైస్ ఫర్ ఎనర్జీ ఫ్యూయల్. సో ఎనర్జీ ఫ్యూయల్ ఏవైతే ఈ ఆయిల్ ప్రైసెస్ ఉన్నాయో పెరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఆల్టర్నేటివ్ ఎగ్జిస్ట్ సమ్ చోక్ పాయింట్స్ ఉన్నప్పటికీ సో అవి ట్రాన్సిట్ టైమ్స్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకునే టైం కూడా పెరుగుతుంది. అండ్ ఇక్కడ చూస్తే ఇన్ కేస్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ కానీ క్లోజ్ చేసినట్లయితే సో సూయజ్ కెనాల్, రెడ్ సీకి కూడా మనకి యాక్సెస్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో దానివల్ల హ్యూజ్ కాస్ట్ అండ్ టైం అనేది మనకి ఎస్కలేషన్ అవుతుంది ఇండియన్ ఎక్స్పోర్ట్స్ బై షిప్. మనం త్రూ రెడ్ సీ ఈ సూయజ్ కెనాల్ ద్వారా ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా వరకు వెళ్తున్నాయి. ఇన్ కేస్ అది కానీ క్లోజ్ చేసినట్లయితే మనకి ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రాబ్లం అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే ఇంపెరేటివ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇంపెరేటివ్ అంటే తప్పనిసరి అని అర్థం వస్తుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మ్యాండేటరీ. ఇంపెరేటివ్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఇరానియన్ క్రూడ్ ఆయిల్ ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాళ్ళ మీద యూఎస్ఎస్ శాంక్షన్స్ అనేవి విధిస్తుందని చెప్పేసి ఎప్పుడు యూఎస్ఎస్ స్టాండ్ అనేది అలానే ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ ఇరాన్ నుంచి ఎక్కువగా మేజర్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ అనేది చైనా ఎక్కువగా ఇరాన్ నుంచి ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇండియా ఈజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్. ఇండియాకి అయితే దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం డైవర్సిఫైడ్ ఇంపోర్ట్ బాస్కెట్ అనేది మన దగ్గర ఉంది. సో వీఆర్ కంఫర్టబుల్లీ ప్లేస్డ్. మన ఫ్యూయల్ సప్లై నీడ్స్ మీట్ అవ్వడానికి వీఆర్ కంఫర్టబుల్లీ ప్లేస్డ్ ఇన్ దిస్ గ్లోబల్ సప్లై చైన్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ యూనియన్ పెట్రోల్ మినిస్టర్ ఎవరంటే మనకి హర్దీప్ సింగ్ పూరి.
అండ్ ఇండియా ఆల్మోస్ట్ లైక్ నెగ్లిజిబుల్ అమౌంట్ ఆఫ్ పెట్రోలియం క్రూడ్ మనకి టెహరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో దట్ వీఆర్ నాట్ హ్యావింగ్ అ మచ్ ఇంపాక్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎనీవేస్ గ్లోబల్ ప్రైస్ స్పైక్స్ తగ్గించాలి అంటే డెఫినెట్లీ దిస్ వార్ షుడ్ కమ్ టు అన్ ఎండ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి వాట్ వాస్ డిసైడెడ్ అట్ ద యుఎన్ ఓషన్స్ కాన్ఫరెన్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ యుఎన్ ఓషన్స్ కాన్ఫరెన్స్ రీసెంట్గా మనకి ఫ్రాన్స్లో కన్క్లూడ్ అయింది. అక్కడ 56 కంట్రీస్ రాటిఫై చేసాయి బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అగ్రిమెంట్ అని చెప్పేసి. వెరీ ఇంపార్టెంట్, దీన్నే మనం హై సీస్ ట్రీటీ అని చెప్పేసి అంటాం. సో దాన్ని రాటిఫై చేసాయి. ఇది జనరలీ యుఎన్ఓసి ఏంటంటే, ఈ ఓషన్స్ కాన్ఫరెన్స్ ఏంటంటే జనరలీ టు ప్రొటెక్ట్ ఓషన్స్. దాని మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఓషన్స్ని ప్రొటెక్ట్ చేయడం. సో వీళ్ళ మెయిన్ గోల్ జనరల్లీ ఏంటంటే, మనకి బయట ఎలా అయితే ఇప్పుడు వైల్డ్ లైఫ్ శాంచురీస్, నేషనల్ పార్క్స్ ఎలా ఉన్నాయో అలానే మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ని కూడా క్రియేట్ చేయాలి ఇంటర్నేషనల్ వాటర్స్లో. అలా క్రియేట్ చేస్తే ఏం చేయాలంటే అక్కడ ఓవర్ ఫిషింగ్ అనేది ప్రివెంట్ చేయాలి అండ్ అలాగే డీప్ ఓషన్ మైనింగ్ని ప్రివెంట్ చేసి సో ప్రొటెక్టెడ్ ఏరియాస్ని మనం కన్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఇంటర్నేషనల్ వాటర్స్ అనేవి ఏ టెరిటోరియల్ లిమిట్స్, ఏ కంట్రీ టెరిటోరియల్ లిమిట్స్లో ఉండవు. సో ఎవ్రీబడి హ్యాస్ ఈక్వల్ రైట్స్. అలాగని దే ఆర్ నాట్ హ్యావింగ్ ద రైట్ టు ఎక్స్ట్రాక్ట్. సో దాన్ని కన్జర్వ్ చేసుకోవడానికి ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ ఈక్వల్ అంటే గ్లోబల్ కామన్స్ కింద యాక్ట్ చేస్తుంది ఆ ఇంటర్నేషనల్ వాటర్స్ అనేవి. సో దాట్ ఈ సెపరేట్ కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ అని చెప్పేసి ఉంది. సో ఆ కన్వెన్షన్ ద్వారా to conserve, aim is to conserve 30% of world's marine and coastal area as protected areas కింద by 2030 కల్లా 30% ఆఫ్ ద వరల్డ్స్ మెరైన్ ఏరియాని కన్జర్వ్ చేయాలని చెప్పేసి కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ ప్రకారం వరల్డ్ నేషన్స్ అనేవి కమిట్మెంట్ తీసుకున్నాయి. అండ్ ఇక్కడ చూస్తే వైల్ 160 నేషన్స్ హ్యావింగ్ సైన్డ్ ఇట్, 160 నేషన్స్ సైన్ చేసినప్పటికీ హై సీస్ ట్రీటీని 56 కంట్రీస్ మాత్రమే రాటిఫై చేసాయి. అండ్ యూఎస్ ఇంకా రాటిఫై చేయలేదు అండ్ ఇండియా కూడా రాటిఫై చేయలేదు. బట్ ఇండియా ఏం చెప్పిందంటే వీఆర్ ఇన్ ఎ ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ఇట్. సో మేము తొందరలో దాన్ని రాటిఫై చేస్తాము. సో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఇన్ కేస్ ఇది రాటిఫై చేసినట్లయితే మన లెజిస్లేషన్స్, మన కంట్రీ లెజిస్లేషన్స్ అండ్ లాస్ కూడా మార్చాలి, దానికి అనుగుణంగా మార్చాలి. సో దట్ వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ఇట్ అని చెప్పేసి చెప్పారు. సో ఇది ఇన్ కేస్ ఇది ఇంప్లిమెంటేషన్లోకి వస్తే సో ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ కూడా అవుతాయి ఆ మెరైన్ ఏరియాస్లో. అండ్ అలాగే టు రెగ్యులేట్ మెరైన్ జెనెటిక్ రిసోర్సెస్ని కూడా రెగ్యులేట్ చేస్తారు. అండ్ the UN is having a intention. So first BBNJ అంటే బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్, బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే మీటింగ్ అనేది 2026లో ప్లాన్ చేస్తున్నారు. సో లైక్ యాన్యువల్ క్లైమేట్ సిఓపిస్ లాగా సో ఈ హై సీస్ ట్రీటీ కూడా సిఓపిస్ ప్లాన్ చేస్తున్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 2026 అని చెప్పేసారు. అండ్ ఇక్కడ చూస్తే వాట్ ఆర్ ద కీ హర్డల్స్, దీనికి మేజర్ హర్డల్స్ ఏమున్నాయని చెప్పేసి చూస్తే ఈ కంటెన్షియస్ మీనింగ్ ఇంపార్టెంట్. కంటెన్షియస్ అంటే వరీ, ద కాజ్ ఆఫ్ వరీ అని చెప్పేసి అర్థం వస్తుంది. సో మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్. సో ఆ గ్లోబల్ కామన్ కింద ఉండే ఈ ఇంటర్నేషనల్ వాటర్స్ అనేది అక్కడ ఉండే షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్, అక్కడ ఉండే రిసోర్సెస్ని ఎలా షేర్ చేయాలి, ఆల్ ఓవర్ ద గ్లోబ్, ఆల్ ఓవర్ ద కంట్రీస్కి, స్టేక్ హోల్డర్స్కి ఎలా షేర్ చేయాలనేది ఒక ప్రాబ్లమ్. సో అండ్ అలాగే ప్రిజర్వ్ ద ఓషన్ ఫ్రమ్ వాంటన్ ఎక్స్ట్రాక్షన్. సో వాంటెడ్లీ ఎక్స్ట్రాక్ట్ చేసే ఈ కంపెనీస్ నుంచి, సో అట్లాంటి ఎన్వైరన్మెంటల్ గ్రూప్స్ నుంచి ఎట్లా ఈ ఓషన్ని ప్రిజర్వ్ చేయాలని చెప్పేసి అదొకటి ప్రాబ్లమ్. వితౌట్ ఏ బ్యాన్ ఆన్ ఎక్స్ట్రాక్షన్ మీద బ్యాన్ విధించకుండా ఇన్ కేసు ఉన్నట్లయితే సో మనం ఓషన్ ప్రిజర్వేషన్ ఎలా చేయగలం అని చెప్పేసి ఇచ్చారు. సో దట్ ఓషన్స్ ఆర్ డూమ్డ్ అని చెప్పేసి ఇచ్చారు. డూమ్డ్ మీనింగ్ ఇంపార్టెంట్. ద ఓషన్స్ ఆర్ డూమ్డ్ అంటే టు బి డిస్ట్రాయిడ్ అని అర్థం వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే యుఎన్ఓసిస్ అచీవ్మెంట్స్. సో యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఇది అచీవ్మెంట్స్ ఏం చేస్తుందంటే యూరోపియన్ కమిషన్ అనేది 1 బిలియన్ యూరోస్ అనేది సపోర్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఇచ్చింది. ఎందుకు? ఫర్ ఓషన్ కన్జర్వేషన్, సైన్స్ అండ్ సస్టైనబుల్ ఫిషింగ్. అలాగే ఫ్రెంచ్ పోలినేషియా అండ్ అలాగే న్యూజిలాండ్ అండ్ సమ్ లాట్ ఆఫ్ కంట్రీస్, జర్మనీ అండ్ పనామా అండ్ కెనడా అనేసి అని చెప్పేసి హై అంబిషన్ కొల్యూషన్ ఫర్ క్వైట్ ఓషన్ అని చెప్పేసి స్టార్ట్ చేశాయి. ఎందుకంటే టు ట్యాకిల్ ఓషన్ నాయిస్ పొల్యూషన్, ఓషన్లో ఉండే నాయిస్ పొల్యూషన్ని ట్యాకిల్ చేయడానికి డ్యూ టు దిస్ షిప్స్ అండ్ సబ్మెరీన్స్ అండ్ ఆల్. సో అట్లాంటిది ఒకటి స్టార్ట్ చేసింది పనామా అండ్ కెనడా కలిపి స్టార్ట్ చేసాయి. అండ్ అలాగే స్పెయిన్ నుంచి, అలాగే లాట్ ఆఫ్ ఫ్రాన్స్ నుంచి లాట్ ఆఫ్ సపోర్ట్ అనేది ఈ యుఎన్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది తేగలిగింది. సో వాటి నుంచి సో అలానే ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దిస్ హై సీస్ ట్రీటీ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. డెఫినెట్లీ ఈ ఆర్టికల్ ఒకసారి ఒక రీడింగ్ ఇవ్వండి, ఇట్ యాడ్స్ వాల్యూ డెఫినెట్లీ. మీరు మీ అంతటి మీరుగా ఈ ఆర్టికల్ ఒకసారి చదవండి, వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్.
అండ్ ఇక్కడ చూస్తే నెక్స్ట్ పేజ్లో యాడ్ వచ్చింది. ఇక్కడ చూస్తే మనకి గవర్నర్ ఆఫ్ ఒడిషా ఎవరంటే హరిబాబు కంబంపాటి. సో ఈయన తెలుగు పర్సన్. గవర్నర్ ఆఫ్ ఒడిషా హరిబాబు కంబంపాటి అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిషా మోహన్ చరణ్ మాజీ. అండ్ మన యూనియన్ ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ జువాల్ ఓరమ. అండ్ రైల్వేస్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరంటే అశ్విని వైష్ణవ్. అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ తెలిసిందే కదా, ధర్మేంద్ర ప్రధాన్. వెరీ ఇంపార్టెంట్ ఇవి మనకి రైల్వే ఎగ్జామ్స్కి మోస్ట్లీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కమినై కెన్ నో లాంగర్ బి అలౌడ్ టు ఎగ్జిస్ట్ అని చెప్పేసి ఇజ్రాయెల్ స్టేట్మెంట్ ఇచ్చింది. కమినై అంటే ఇరాన్స్ సుప్రీం లీడర్ కమినై, అయోతొల్లా అలీ కమినై. ఈయన ఏం చేస్తారంటే ఇజ్రాయిల్లో ఉన్న హాస్పిటల్స్ మీద స్ట్రైక్ చేయమని చెప్పేసి స్ట్రైక్స్ చేశారు. సో దాట్ అక్కడ ఇంజరీస్, సమ్ ఆఫ్ ద పీపుల్ గాట్ ఇంజర్డ్. డెత్స్ అయితే రిపోర్ట్ అవ్వలేదు కానీ సమ్ పీపుల్ గాట్ ఇంజర్డ్. సో ఇజ్రాయిల్ రిటాలియేషన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, కమినై నో లాంగర్ బి అలౌడ్ టు ఎగ్జిస్ట్. సో ఆయన ఉండకూడదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఈజ్ గోయింగ్ ఆన్. సో ఇట్ ఈస్ రేకింగ్ అప్ సో మచ్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ ఆపరేషన్ సింధు. ఆల్రెడీ నేను అనాలిసిస్లో చూసాం. ఆపరేషన్ సింధు అంటే ఏంటో మీరు కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో మీకు గుర్తున్నట్లయితే. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఆఫీషియల్స్ బ్లేమ్డ్ ఫర్ స్లిప్ షార్డ్ హ్యాండ్లింగ్ ఆఫ్ జడ్జ్ క్యాష్ కేస్ అని చెప్పించారు కదా. స్లిప్ షార్డ్, దీని మీనింగ్ ఇంపార్టెంట్. స్లిప్ షార్డ్ హ్యాండ్లింగ్ అంటే కేర్లెస్ హ్యాండ్లింగ్, నెగ్లిజెంట్గా హ్యాండిల్ చేస్తున్నారు ఈ కేసుని. లెక్కడైసికల్, దీని స్పెల్లింగ్ ఇంపార్టెంట్, అలాగే మీనింగ్ కూడా ఇంపార్టెంట్. లెక్కడైసికల్, కేర్లెస్, నెగ్లిజెంట్ అని సినోనిమ్స్ వస్తాయి. స్లిప్ షార్డ్ హ్యాండ్లింగ్. అండ్ ఇక్కడ చూస్తే మనకి పోలీస్ టు హ్యాండ్ ఓవర్ బాడీస్ ఆఫ్ స్లెయిన్ మావోయిస్ట్ అని చెప్పించారు కదా. ఇక్కడ స్లెయిన్ మీనింగ్ ఇంపార్టెంట్. స్లెయిన్ అంటే చనిపోయినా అని అర్థం వస్తుంది, డిసీజ్డ్. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇక్కడ లిటెన్సీ ఆఫ్ హర్ట్ సెంటిమెంట్స్ అని చెప్పించారు కదా. లిటెన్సీ అంటే రిపిటేటివ్ సిరీస్. అంటే ఇక్కడ కంటెక్స్లో చూద్దాం. ఎస్సీ క్రిటిసైజెస్ కర్బ్స్ ఆన్ థగ్ లైఫ్ ఓవర్ హర్ట్ సెంటిమెంట్స్ అని చెప్పించారు. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ థగ్ లైఫ్ అనే మూవీని రీసెంట్లీ దాని మీద కొన్ని కర్బ్స్ విధించి కొన్ని స్టేట్స్లో కొన్ని ప్లేసెస్లో రిలీజ్ చేయనివ్వలేదు దాన్ని. ఎందుకంటే వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ అయ్యాయని చెప్పేసి కేసు వేశారు వీళ్ళు. సుప్రీంకోర్టులో కేసు వెళ్తే అక్కడ ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు లిటెన్సీ ఆఫ్ హర్ట్ సెంటిమెంట్స్ అంటే ప్రతి ఒక్కరికి దేనికి హర్ట్ అవుతున్నారో తెలియదు, ఇది ఎక్కువ అయిపోయింది, రిపిటేటివ్గా ప్రతిదానికి హర్ట్ అయిపోతున్నారని చెప్పేసి ఆ కంటెస్ట్లో ఇక్కడ లిటెన్సీ ఆఫ్ హర్ట్ సెంటిమెంట్స్ అని చెప్పేసి ఒక మీనింగ్ వచ్చింది. ఇక్కడ లిటెన్సీ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. రిపిటేటివ్గా ఇట్లాంటివి అవుతూ ఉన్నాయి. సో లిటెన్సీ అంటే రిపిటేటివ్ సిరీస్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఫార్మర్స్ యూనిట్స్ లెఫ్ట్ హై అండ్ డ్రై ఓవర్ ఎక్సెస్ ప్రొడక్షన్ ఆఫ్ తోతాపూరి మ్యాంగోస్. తోతాపూరి మ్యాంగోస్ అనేది ఇట్స్ వన్ టైప్ ఆఫ్ వెరైటీ తోతాపూరి అనేది. అండ్ ఇక్కడ చూస్తే హై అండ్ డ్రై ఇడియం వెరీ ఇంపార్టెంట్. ఎస్ఎస్సి ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ కూడా అయితే హై అండ్ డ్రై ఇడియం ఏంటంటే టు లీవ్ సమ్ వన్ ఇన్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్. సో ఒక సమ్ పీపుల్ని మనం డిఫికల్ట్ సిచ్యువేషన్లో వదిలేయడాన్ని హై అండ్ డ్రై అంటాం. అండ్ ఇక్కడ చూస్తే ప్లమ్మెటెడ్ మీనింగ్ ఇంపార్టెంట్. ప్లమ్మెటెడ్ అంటే డిక్రీజ్డ్ అంటే తగ్గిపోవడం. ద ప్రైస్ ఆఫ్ ద ఫ్రూట్ హ్యాస్ ఫర్దర్ ప్లమెటెడ్ అంటే ఇంకా తగ్గిపోయిందని చెప్పేసి అర్థం వస్తుంది. సో ప్లమెటెడ్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూస్తే నిన్న June 19th మనం వరల్డ్ సికిల్ సెల్ డే కింద జరుపుకుంటాము. వరల్డ్ సికిల్ సెల్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ June 19th ఎవ్రీ ఇయర్. సో ఆన్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ ఇట్ మనకి సికిల్ సెల్ డిజీజ్ అంటే ఏంటో చూద్దాం. సికిల్ సెల్ డిజీజ్ అనేది ఇది జనరలీ సమ్ మ్యూటేషన్స్, జెనెటిక్ మ్యూటేషన్ ఇన్ ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్. ఇది జనరలీ రెడ్ బ్లడ్ సెల్స్లో మనకి హీమోగ్లోబిన్తో పాటు హీమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే ప్రతి బాడీ పార్ట్కి బ్లడ్ ఫ్లో అవడంతో ఆ హీమోగ్లోబిన్తో పాటు ఆక్సిజన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇవి జనరలీ రౌండ్ షేప్లో ఉంటాయి ఆర్బీసీస్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్. ఇవి రౌండ్ షేప్లో ఉంటాయి. డ్యూ టు దిస్ జెనెటిక్ మ్యూటేషన్ ఇన్ ఆర్బీసీ ఏమవుతాయంటే ఇవి సికిల్ సెల్ షేప్లోకి మారిపోతాయి. అండ్ సికిల్ అంటే కొడవలి షేప్లోకి ఇలా మారిపోతాయి. సో అట్లా మారిపోయి మూమెంట్ అనేది ఇంకా కష్టమైపోతుంది, ఆ బ్లడ్ ఫ్లో అనేది కష్టమైపోతుంది. సో దట్ మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్స్ అనేది అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ సికిల్ సెల్ డిసీజ్. ఇది ఇన్హెరిటెడ్గా వస్తుంది, మోస్ట్లీ ఇన్హెరిటెడ్. ఇది పేరెంట్స్ నుంచి ఈచ్ పేరెంట్ నుంచి ఒక సికిల్ సెల్ జీన్తో సమ్ పీపుల్ ద ఆఫ్ స్ప్రింగ్స్ ఆర్ బోర్న్ విత్ దిస్ సికిల్ సెల్ జీన్ మ్యూటేషన్. సో దానివల్ల ఈ సికిల్ సెల్ డిసీజ్ అనేది వస్తుంది. ఇది మోస్ట్లీ మనకి ట్రైబల్ హ్యామ్లెట్స్లో, ట్రైబల్ పాపులేషన్స్లో ఎక్కువగా చూస్తుంటాయి. ఇది మనకి విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో ఇంటీరియర్స్ ఆఫ్ దిస్ ట్రైబల్ పాకెట్స్లో ఇది ఎక్కువగా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే సిటీ ఆఫ్ డెస్టినీ డెక్డ్ అప్ ఫర్ యోగా డే సెలబ్రేషన్స్ అని చెప్పించారు. ఇక్కడ డెక్డ్ అప్ అంటే గాట్ రెడీ, ఆల్ సెట్ అని చెప్పేసి అర్థం వస్తుంది. మీనింగ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ అలాగే స్కోర్స్ వర్కింగ్ టైర్లెస్లీ ఫర్ ద మెగా ఈవెంట్ అని చెప్పించారు కదా. స్కోర్స్ అంటే మెనీ పీపుల్ అని అర్థం. స్కోర్స్ అంటే మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ టైర్లెస్లీ ఫర్ ద మెగా ఈవెంట్ అని అర్థం వస్తుంది. స్కోర్స్ మీనింగ్ ఇంపార్టెంట్.
అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి వాకథాన్ అవేర్నెస్ ర్యాలీ ప్రిల్యూడ్స్ గ్లోబల్ ఈవెంట్. అంటే గ్లోబల్ ఈవెంట్ మనకి ఇది ఒక గ్లోబల్ యోగా డే ఈవెంట్ జరగబోతుంది కదా టుమారో June 21. సో దాని ముందు మనకి ప్రిల్యూడ్స్ అంటే వాకథాన్ అవేర్నెస్ ర్యాలీ జరగబోతుంది. ప్రిల్యూడ్ అంటే యాజ్ ఎ ఇంట్రడక్షన్ కింద, ప్రికర్సర్ కింద, ఓపెనింగ్ ఈవెంట్ కింద అని చెప్పేసి ప్రిల్యూడ్ మీనింగ్ ఇంపార్టెంట్, ఇంట్రడక్షన్. అండ్ అలాగే ఇక్కడ చూస్తే ఇడియమ్ వెరీ ఇంపార్టెంట్. వై రైజ్ ఎ హ్యూ అండ్ క్రై ఓవర్ బనకచర్ల ప్రాజెక్ట్ ఆస్క్స్ నాయుడు. సో ఈ బనకచర్ల ఇష్యూ మీద సమ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ నాయుడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఎందుకు ఈ ప్రాజెక్ట్ వెనకాల ఇంత యాంగర్, ఇంత డిసప్రూవల్, ఇంత ఫస్, ఇంత రక్కస్ ఎందుకు, ఇంత అప్రోర్ ఎందుకు, ఇవన్నీ సినోనిమ్స్. హ్యూ అండ్ క్రై అంటే యాంగర్, డిసప్రూవల్ చూపించడం, మనకి నచ్చిన దాని మీద మన డిసప్రూవల్ చూపించడం. హ్యూ అండ్ క్రై అంటే ఒక ఫస్ క్రియేట్ చేయడం దాని మీద. సో హ్యూ అండ్ క్రై ఇడియం వెరీ ఇంపార్టెంట్. క్లామర్ కూడా సినోనిమ్. అండ్ ఇక్కడ చూస్తే యూనియన్ జలశక్తి మినిస్టర్ మనకి సిఆర్ పాటిల్. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇది బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి వెరీ ఇంపార్టెంట్. ఇస్రో అనౌన్సెస్ భారతీయ అంతరిక్ష హ్యాకథాన్. ఇలాంటి హ్యాకథాన్స్ విత్ కొలాబరేషన్ విత్ హూమ్ దిస్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ అని చెప్పేసి అడుగుతారు ఎగ్జామ్లో. మోస్ట్లీ హ్యాక్ టు స్కిల్ అని చెప్పే దాంతో టైఅప్ అవుతూ ఈ భారతీయ అంతరిక్ష హ్యాకథాన్ అనేది కండక్ట్ చేస్తుంది. నేషనల్ వైడ్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఇది. ఇస్రో ఈజ్ కండక్టింగ్ ఇట్. సో ఇస్రో చైర్మన్ కూడా ఇంపార్టెంట్. మనకి ఇస్రో చైర్మన్ రీసెంట్లీ జనవరిలో అపాయింట్ అయ్యారు, వి నారాయణన్. ఇస్రో చైర్మన్ ఎవరంటే వి నారాయణన్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి న్యూ బార్న్ ఇన్ కేరళ బీయింగ్ ట్రీటెడ్ ఫర్ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ బిఫోర్ సిమ్టమ్స్ సెట్ ఇన్. అంటే సిమ్టమ్స్ రాకముందే స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనేది దానికి ట్రీట్ చేస్తున్నారు. న్యూ బార్న్కి 3 month ఓల్డ్ బేబీకి ట్రీట్ చేస్తున్నారు. సో ఈ ఎస్ఎంఏ అంటే ఏంటో చూద్దాం. అంటే స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అంటే ఇట్స్ అ హెరిడిటరీ డిసీజ్. సో ఇది ఏంటంటే మోటార్ న్యూరాన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. మోటార్ న్యూరాన్స్ అంటే దీస్ ఆర్ ద స్పెషల్ నర్వ్స్ విచ్ కంట్రోల్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ మూమెంట్స్ని, కంట్రోల్ మూమెంట్స్ని, స్కెలిటల్ మజిల్ యాక్టివిటీనే ఈ మోటార్ న్యూరాన్స్ అనేవి అవి వాటి వల్లే ఈ బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ నుంచి సిగ్నల్స్ అనేవి మోటార్ న్యూరాన్స్కి వస్తాయి. మోటార్ న్యూరాన్స్ వల్ల వస్తాయి. అండ్ ఇక్కడ చూస్తే ఈ డిసీజ్ నాట్ క్యూరబుల్. సో కాకపోతే ఈ మోటార్ న్యూరాన్స్ని ప్రిజర్వ్ చేయడానికి సమ్ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో దట్ ఇంప్రూవ్ మజిల్ ఫంక్షన్ టు ఎక్స్టెండ్ లైఫ్స్. సో దాన్ని ఎర్లీగా ట్రీట్మెంట్ చేస్తే మోర్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఎర్లీ డయాగ్నోసిస్ చేస్తే అని చెప్పించారు. సో స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ. అండ్ ఇక్కడ చూస్తే ఎడిటోరియల్ పేజ్లో రిప్లీట్ అని చెప్పేసి ఇక్కడ ఒక పదం వచ్చింది. రిప్లీట్ అంటే ఫుల్ ఆర్ ఫిల్డ్ విత్ అని చెప్పి అర్థం. రిప్లీట్ అంటే ఫిల్డ్ విత్ హిస్టరీ అండ్ లిటరేచర్ ఆర్ రిప్లీట్ విత్ రెఫరెన్సెస్. అంటే హిస్టరీ మొత్తం ఫుల్ ఆఫ్ రెఫరెన్సెస్ ఉన్నాయి. ఏంటి అంటే టు నాట్ షూటింగ్ ద మెసెంజర్ ఫర్ బ్రింగింగ్ బ్యాడ్ న్యూస్. అంటే బ్యాడ్ న్యూస్ తీసుకొచ్చాడని చెప్పేసి మెసెంజర్ని మనం చంపకూడదు అని చెప్పేసి ఫుల్ ఆఫ్ హిస్టరీలోనే మనకి లాట్ ఆఫ్ రెఫరెన్సెస్ ఉన్నాయని చెప్పేసి మీనింగ్ ఇక్కడ కంటెక్స్లో. సో రిప్లీట్ అంటే ఫిల్డ్ విత్ ఆర్ ఫుల్ అని చెప్పేసి అర్థం వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే ఎడిటోరియల్లో మనకి ఈరోజు 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చాయి. సో అవి చూద్దాము. ఎగ్జిటింగ్ రెఫ్యూజ్ స్టేటస్, గెట్టింగ్ బ్యాక్ డిగ్నిటీ. సో ఈ రెఫ్యూజెస్ గురించి ఆర్టికల్ ఇచ్చారు. సో మోస్ట్లీ ఈ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇక్కడ చూస్తే మనకి సమ్మరీ చూద్దాం. జనరల్లీ మనకి ఈ రెఫ్యూజీ స్టేటస్ అనేది మోస్ట్లీ శ్రీలంకన్ పాపులేషన్స్, టిబెటన్ పాపులేషన్ గురించి ఇచ్చారు. ఇక్కడ మనకి ఒక సైడ్ నుంచి శ్రీలంక నుంచి మైగ్రేట్ అయ్యి చాలామంది రెఫ్యూజీ స్టేటస్తో మనకి ఇండియాకి వచ్చారు. అండ్ అలాగే ఒక పక్క నుంచి టిబెటన్ పాపులేషన్ వచ్చింది. సో రీసెంట్లీ ఏమైందంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక మెడ్రాస్ హైకోర్టు డిసిషన్లో ఇంటర్ఫియర్ అవ్వలేదు. ఏంటంటే రెఫ్యూజీగా వచ్చినందుకు ఆ పర్సన్కి 10 years నుంచి 7 years వరకు కన్విక్షన్ అనేది తగ్గించింది, జైల్ సెంటెన్స్ అనేది తగ్గించింది. సో దట్ అలాగే ఆయన అండర్టేకింగ్ కూడా ఇచ్చారు. నేను తిరిగి మళ్ళీ సెంటెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఈ జైలు శిక్ష అయిపోయిన తర్వాత నేను శ్రీలంక వెళ్ళిపోతానని చెప్పేసి తన అండర్టేకింగ్ కూడా ఇచ్చాడు. మళ్ళీ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏం చెప్పాడంటే నేను ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నానని చెప్పేసి, సో దట్ మళ్ళీ తన ఇంటెంట్ అనేది తెలియజేశాడు. అండ్ అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇండియా ఈజ్ నాట్ ఏ ధర్మశాల టు ఎంటర్టైన్ రిఫ్యూజీస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇండియా ఒక ఫ్రీ షెల్టర్ కాదు ప్రతి ఒక్కరిని ఇక్కడ ఎంటర్టైన్ చేయడానికి అని చెప్పేసి అట్లాంటి రిమార్క్ అనేది ఇచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే అండ్ అలాగే సెప్టానగేరియన్ అని చెప్పేసి అంటే ఒక 70-year-old పర్సన్, వెరీ ఇంపార్టెంట్ దీని మీనింగ్. 70-year-old రిఫ్యూజీ ఏం చేశారంటే ఈయన శ్రీలంకకి రిటర్న్ వెళ్తే వాళ్ళు అక్కడ రానివ్వలేదు. ఈయన రెఫ్యూజీ శ్రీలంక నుంచి వచ్చి కొన్ని ఇయర్స్ తమిళనాడులో ఉన్నారు. రిటర్న్ మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత
శ్రీలంక వెళ్తే వాళ్ళు రానివ్వలేదు. వాళ్ళ ఎయిర్‌పోర్ట్‌లో వాళ్ళు ఆపేశారు. ఆపేసి మీకు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేవు. వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేకుండా ఇక్కడి నుంచి మీరు వెళ్లారు. సో దట్ మళ్ళీ మీరు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ చూస్తేనే మేము లోపలికి రానిస్తాం అని చెప్పి శ్రీలంకన్ పీపుల్ చెప్పారు. సో దీనివల్ల ఎక్కువ ఫ్యూరోర్ వచ్చింది. హీ వాజ్ రిలీజ్డ్ ఆఫ్టర్ ఏ ఫ్యూరోర్. ఆయన్ని డీటైన్ చేశారు అంటే అరెస్ట్ చేశారు. దాని తర్వాత మళ్ళీ రిలీజ్ చేశారు. ఆఫ్టర్ ఏ ఫ్యూరోర్ అంటే లాట్ ఆఫ్ పబ్లిక్ యాంగర్ తర్వాత రిలీజ్ చేశారు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ చూస్తే మనకి ఆల్మోస్ట్ క్లోజ్ టు 90,000 శ్రీలంకన్ రిఫ్యూజీస్ ఉన్నారు తమిళనాడులో. అండ్ అలాగే టిబెటన్ రిఫ్యూజీస్ మనకి లాట్ ఆఫ్ ప్లేసెస్లో సెటిల్ అయ్యారు. అంటే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, లడఖ్ ఇలాంటి ప్లేస్లో వాళ్ళు సెటిల్ అయ్యారు టిబెటన్ రిఫ్యూజీస్. సో ఇక్కడ చూస్తే కపుల్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆర్గనైజ్డ్ రీపాట్రియేషన్ చేస్తున్నారు శ్రీలంకన్ పీపుల్కి, టిబెటన్ పీపుల్ మాత్రం రీపాట్రియేషన్ చేయట్లేదు అని చెప్పేసి అదొకటి ఉంది. అండ్ అలాగే తమిళనాడు పీపుల్కి రెఫ్యూజీ క్యాంప్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు తమిళనాడులో ఉన్న శ్రీలంకన్ రెఫ్యూజీస్కి. కాకపోతే టిబెటన్ రెఫ్యూజీస్కి మాత్రం ఈ రీహాబిలిటేషన్ క్యాంప్స్ అనేవి లేవు అని చెప్పేసి. సో 2 ఫండమెంటల్ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ చూస్తే శ్రీలంకన్ రెఫ్యూజీస్కి అల్టిమేట్ ఆబ్జెక్టివ్ అనేది మన యూనియన్ మినిస్ట్రీ నుంచి రీపాట్రియేషనే. కానీ టిబెటన్స్కి అట్లాంటి రీపాట్రియేషన్ పాలసీ అనేది లేదు. రీసెంట్లీ మనకి 2014లో టిబెటన్ రీహాబిలిటేషన్ పాలసీ అనేది రీసెంట్లీ తీసుకొచ్చారు. కానీ అట్లాంటి ఎగ్జాక్ట్ రీహాబిలిటేషన్ పాలసీ అనేది శ్రీలంక పీపుల్కి లేదు. సో సమ్ మైనర్ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. హౌ అవర్ యూనియన్ మినిస్ట్రీ ఈజ్ ట్రీటింగ్ దీస్ 2 రెఫ్యూజీ గ్రూప్స్ అనేవి. అండ్ ఇక్కడ చూస్తే అండ్ అలాగే ఈ టిబెటన్ రీహాబిలిటేషన్ పాలసీలో వెల్ఫేర్ స్కీమ్స్కి ఎక్స్టెండ్ చేశారు. కానీ శ్రీలంకన్ రెఫ్యూజీస్కి వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ఎక్స్టెండ్ చేయట్లేదు. అండ్ అలాగే ఈ మన్రేగా స్కీమ్లోని ప్రైవేట్ నాన్ గవర్నమెంట్ సెక్టర్లో కానీ ఇట్లాంటి వాటిలో శ్రీలంకన్ పీపుల్ రీసెంట్లీ ఇంజనీరింగ్ డిగ్రీస్ తీసుకున్నారు. కాకపోతే వాళ్ళని ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వట్లేదు. వాళ్ళకి కంపెనీస్ ఆర్ రిలక్టెంట్, అంటే దే ఆర్ నాట్ హ్యాపీ టు ఎంప్లాయ్ దెమ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే మనకి సో ఈరోజు ఎస్పెషల్లీ June 20 మనకి వరల్డ్ రెఫ్యూజీ డే కింద జరుపుకుంటాం. సో ఈ ఇయర్ థీమ్ ఏంటంటే సొలిడారిటీ విత్ రెఫ్యూజీస్. వెరీ ఇంపార్టెంట్, సొలిడారిటీ విత్ రెఫ్యూజీస్ థీమ్ 2025 వరల్డ్ రెఫ్యూజీస్ 20 ఆన్ బ్యాక్డ్రాప్ ఆఫ్ ఇట్ మనకి ఈ ఆర్టికల్ వచ్చినాయి. సో దీనికి డ్యూరబుల్ సొల్యూషన్ ఏంటంటే రీపాట్రియేషన్ లేదంటే లోకల్ ఇంటిగ్రేషన్. సో ఇలాంటి సొల్యూషన్స్ని ఫాలో అవ్వాలి ఇన్ కన్సల్టేషన్ విత్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్. శ్రీలంకన్ పీపుల్కి కూడా సరైన రీహాబిలిటేషన్ కానీ లోకల్ ఇంటిగ్రేషన్ కానీ మనం కల్పించాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి న్యూ సైకిల్ ఇండియా బిగిన్స్ ఇట్స్ అ క్వెస్ట్ ఫర్ ద టెస్ట్ ఛాంపియన్షిప్. సో క్వెస్ట్ అంటే హంట్ అని అర్థం వస్తుంది. సో ఇండియా ఈజ్ స్టార్టింగ్ దిస్ టెస్ట్ ఛాంపియన్షిప్ విత్ ఇంగ్లాండ్తో తలపడినుంది. సో ఈ రోజు నుంచే. అండ్ ఇక్కడ చూస్తే అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శుభ్మన్ గిల్ క్యాప్టెన్ ఆఫ్ ద టెస్ట్ టీమ్ ఆఫ్ ఇండియా. అండ్ అలాగే రీసెంట్లీ మనకి కోహ్లీ అండ్ అలాగే రోహిత్ శర్మ రిటైర్డ్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్. అండ్ ఇక్కడ చూస్తే సో దట్ గిల్కి క్యాప్టెన్సీ అనేది ఇచ్చారు. అండ్ ఈ మీనింగ్స్ ఇంపార్టెంట్ మనకి. ఫ్లౌండరింగ్ అంటే స్ట్రగ్లింగ్ అని అర్థం వస్తుంది. FLOUNDERING ఫ్లౌండరింగ్ అంటే స్ట్రగుల్. అండ్ అలాగే విమ్సికల్ ఇంగ్లాండ్ స్కైస్ అంటే అన్ప్రెడిక్టబుల్. విమ్సికల్ అంటే అన్ప్రెడిక్టబుల్. ఈ 2 మీనింగ్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ASI టు ఆర్గనైజ్ 3-day ఇంటర్నేషనల్ కాన్క్లేవ్ ఆన్ డీకోడింగ్ ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ అని చెప్పి ఇచ్చారు. సో ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ని డెసిఫర్ చేయడానికి, అంటే డెసిఫర్ అంటే డీకోడ్ చేయడానికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక 3-day ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేది పెట్టబోతుంది. అండ్ రీసెంట్లీ మనకి తమిళనాడు సీఎం అయిన MK స్టాలిన్ $1 million ప్రైజ్ మనీ అనేది అనౌన్స్ చేశారు. హూ డెసిఫర్ దిస్ ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చూస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది 1921లో డిస్కవర్ చేశారు, అబౌట్ 100 years ago. అండ్ ఇది అఫీషియల్గా అనౌన్స్ చేసింది 1924 బై జాన్ మార్షల్, అప్పటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ASI. అండ్ అలాగే ఫస్ట్ మనకి ఇండస్ స్క్రిప్ట్ మనం చూస్తుంది మోహన్ జోదారోలో ఇన్ 1931. సో ఇందులో లాట్ ఆఫ్ పిక్టోరియల్ సైన్స్ అని చెప్పేసి చాలా ఉంటాయి. సో దాన్ని డెసిఫర్ చేయడానికి సో ASI ఈస్ ట్రయింగ్. అండ్ ఇక్కడ చూస్తే ఫస్ట్ ట్రంప్ సేస్ లీడర్స్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ ఎండెడ్ ద కాన్ఫ్లిక్ట్. ఫస్ట్ టైం ట్రంప్ తన నోటితో చెప్పారు, సో నేనేం మీడియేట్ చేయట్లేదు, పాకిస్తాన్ ఇండియా వాళ్ళే డీల్ చేసుకొని ఈ వార్ అనేది స్టాప్ చేసుకున్నారని చెప్పేసి ఫస్ట్ టైం స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, సెంటర్ ప్లాన్స్ టు సెటప్ ట్రైబల్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండర్ ఢిల్లీ ఎయిమ్స్. సో యూనియన్ గవర్నమెంట్ ట్రై చేస్తుంది టు సెటప్ ఏ నేషనల్ ట్రైబల్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండర్ న్యూ ఢిల్లీ ఎయిమ్స్. అండర్ దాట్ ట్రై చేస్తుంది టు సెటప్ దిస్ ట్రైబల్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.
అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇండియాస్ ఎఫ్డిఐ అనేది తగ్గిపోతుంది. ఎఫ్డిఐ స్లిడ్ 1.8% ఇన్ 2024 షేర్ ఇన్ క్యాపిటల్ ఫార్మేషన్ డిక్లైనింగ్. సో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇండియాస్ డెవలప్మెంట్లో తగ్గిపోతుంది, దాని షేర్ తగ్గిపోతుంది, ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ కూడా తగ్గిపోతున్నాయి అని చెప్పారు. అండ్ ఇక్కడ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్. సో ఆ రిపోర్ట్లో మనకి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే నిస్సంక ప్రొడ్యూసెస్ ఎ కెరీర్ బెస్ట్ 187 టు లీడ్ స్ట్రాంగ్ శ్రీలంకన్ రిపోస్టే. ఇక్కడ రిపోస్టే మీనింగ్ ఇంపార్టెంట్. రిపోస్టే అంటే కౌంటర్, రిటార్ట్, రిప్లై టు అన్ ఇన్సల్ట్ అని మీనింగ్ వస్తుంది రిపోస్టే అంటే. ఎందుకంటే బంగ్లాదేశ్ గట్టిగా స్కోర్ చేస్తుంది, ఫస్ట్ ఇన్నింగ్స్ 495 స్కోర్ చేసింది. సో దానికి కౌంటర్ అటాక్ కింద సో నిస్సంక కూడా ఆల్మోస్ట్ 187 కెరీర్ బెస్ట్ 187 రన్స్ చేశారు. సో రిపోస్టే మీనింగ్ ఇంపార్టెంట్. మనకి శ్రీలంక సైడ్ నుంచి ఒక కౌంటర్ అటాక్ అనేది వచ్చింది అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మెన్స్ FIH మెన్స్ జూనియర్ వరల్డ్ కప్ 2025 మనకి తమిళనాడులో జరగబోతుంది. సో ఓవరాల్గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేసాం. అండ్ వీడియో లిటిల్ బిట్ లెందీగా వచ్చింది ఈరోజు. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ అండ్ బేర్ విత్ ఇట్. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ బిలో అండ్ విల్ డెఫినెట్లీ ఆన్సర్ దమ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఆర్ కమెంట్ సెక్షన్లో మీకు రిప్లై ఇస్తాను. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.